హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వెనీస్ ఛానల్. ఈరోజు నేనైతే కాకరకాయ కర్రీని మేము ఎలా చేసుకుంటామో మీతో చూపించాలనుకుంటున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది, రైస్లో కూడా చాలా బాగా కలుస్తుంది. ఇందులో చేదుగా అసలు ఏమీ అనిపించదండి, అలా అని స్వీట్నెస్గా కూడా ఏమీ ఉండదు. అది ఎలా చేయాలో చూపిస్తాను. దానికంటే ముందుగా మీరు కనుక మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో హెల్తీ రిలేటెడ్ వీడియోస్ చాలా ఉన్నాయండి. అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ అయ్యే రెసిపీస్ చాలా ఉన్నాయి. సో మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు కనుక అవి హెల్ప్ఫుల్ అనిపిస్తే, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ వాయిస్ ఆఫ్ వినీ ఛానల్. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇట్లా వెయిట్ లాస్ అవ్వడం కోసం, రెసిపీస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది మీరు ఇచ్చే లైక్ వల్ల. సో తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ఇప్పుడైతే మనం ఇది ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ నేను ఇక్కడైతే ఒక 1/2 కేజీ కాకరకాయలు తీసుకోవాలి. వాటిని నేను మంచిగా వాష్ చేసుకొని ఈ విధంగా పైన ఉన్నటువంటి ఆ పీల్ని తీసేస్తున్నాను. ఆ పీల్తో కూడా మేము చేస్తాము, అది కాకరకాయ కారం చేస్తాము. నేను చెప్పే ఈ కర్రీకి అయితే కంపల్సరీ ఇట్లా పీల్ ఆఫ్ చేస్తే మనము ఇది కర్రీ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే మెయిన్ మనకి కర్రీ చేయాలంటే కొంచెం టైం టేకింగ్ అండి. మీరు ఎవరన్నా ఆఫీస్కి వెళ్ళాలి వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక అలాంటి వాళ్ళు నైట్ టైమే ఇలా చేసేసుకొని పెట్టుకోవడం చాలా మంచిది. ఫస్ట్ ఇట్లా మొత్తం పీల్ ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. మనము ఆ పీల్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయ తీసుకోవడం వల్ల మనకి ఎలా హెల్ప్ అవుతుందో ఒకసారి చూద్దాం. కాకరకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. దీంతో సీజనల్ డిసీజెస్ ఉంటాయి కదండి, అవి వైరస్లు ఇలాంటి వాటి బారి నుంచి రక్షణ ఇస్తుంది. సో ఇది చాలా మంచిదండి హెల్త్కి. దీనిలో ఉన్న చేదు కడుపులో ఉన్న నులి పురుగులు, ఇతర క్రిములను నాశనం చేస్తుంది. సో ఇప్పటి వరకు దీన్ని తినని వాళ్ళు ఎవరన్నా ఉంటే, అంటే కొందరికి అన్ని వెజిటబుల్స్ నచ్చాలని లేదు కదండి, కొందరికి నచ్చకపోవచ్చు. సో అలాంటి వారు ప్లీజ్ యాడ్ దిస్ ఇన్ యువర్ మీల్స్. నెక్స్ట్, కాకరకాయని తరచుగా తినడం వల్ల శరీరంలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది. అలాగే గుండె జబ్బులు రాకుండా రక్షణ కూడా ఇస్తుంది. దీని జ్యూస్ డైలీ తీసుకోవడం వల్ల మలేరియా, టైఫాయిడ్, కామెర్లు వంటి జబ్బులు దరిచేరవు. దీనిలో ఉండే ఫైబో జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. ఇంకా కిడ్నీలో రాళ్ళు కూడా కరుగుతాయి ఇది తీసుకోవడం వల్ల. షుగర్ ఉన్న వాళ్ళకి ఇది ఒక దివ్య ఔషధం అనే చెప్పాలి. నేనైతే మార్నింగ్ జ్యూసెస్ చేసుకుంటానండి, ఆ జ్యూస్లో కూడా దీన్ని నేను యాడ్ చేస్తాను. సో ఇప్పుడైతే దాని పైన ఉన్నది మొత్తం తీసేసిన తర్వాత మళ్ళీ వాష్ చేసి అట్లా వాటర్లో వేసేసి ఇలా కట్ చేస్తున్నాను నేను. దాన్ని ఫస్ట్ మధ్యలో కట్ చేసి మళ్ళీ దాన్ని అడ్డంగా కట్ చేసి సీడ్స్ అన్నీ తీసేస్తున్నానండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, బట్ ఇది కొంచెం పళ్ళకి ఆ సీడ్స్ అనేవి తగులుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇందులో మనం వాటర్ ఏమీ వేయమండి, జస్ట్ మనం వేసుకున్న కొంచెం ఆయిల్తోనే లిడ్తో కవర్ చేసి మంచిగా మగ్గ పెట్టుకొని కర్రీని చేస్తామన్నమాట. బాగా మగ్గే వరకు ఉంచుతామన్నమాట. టేస్ట్ అయితే ఎక్సలెంట్, అసలు ఇంకా మాటల్లో చెప్పలేను. ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో మీరే చెప్తారు, అంత బాగుంటుంది ఇది. సో ఇప్పుడు నేనైతే వాటన్నిటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. ఇవైతే 1/2 కేజీ కాకరకాయకి నేను ఒక 3 టొమాటోస్ మీడియం సైజ్ కట్ చేశాను. 2 or 3 ఆనియన్స్ కట్ చేసుకోవచ్చు. అలాగే గ్రీన్ చిల్లీస్ని అట్లా నిలువుగా ఒక 2 పీసెస్ చేసి దాన్ని మళ్ళీ మధ్యలోకి కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మీకు కావలసినంత ఆయిల్ వేసుకొని అందులో తాలింపు గింజలు వేసుకొని అవి వేగిన తర్వాత ఆనియన్, గ్రీన్ చిల్లీ, టొమాటోస్ ఉన్నాయి కదండి, వాటిని ఇందులో అయితే మనం యాడ్ చేసుకుంటాము. సో నేను ఇట్లా కర్రీ అనే కాదండి, మేము కారం కూడా చేస్తాం దీంతో. కాకరకాయ కారం చాలామంది చేసుకుంటారు కదా, అది మేము 2 రకాలుగా చేస్తాము. ఒకటేమో కొంచెం మెత్తగా అందులో కొంచెం బెల్లం వేసి చేస్తాము. ఇంకోటేమో కొంచెం క్రిస్పీగా ఉండేలాగా కూడా చేస్తామన్నమాట.
సో ఇప్పుడు మనమైతే ఇక్కడ తాలింపు వేగిన తర్వాత అందులో ఆనియన్, టొమాటో, గ్రీన్ చిల్లీస్ అలాగే కరివేపాకు వేసేసి ఒకసారి మిక్స్ చేసేసి లిడ్తో కవర్ చేస్తున్నాను. మనం చేసే ఈ కర్రీ ప్రాసెస్ మొత్తం కూడా సిమ్లో పెట్టి మనం కుక్ చేసుకోవాలండి. లిడ్ కవర్ చేసి చేసుకుంటే చాలా బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు నేను ఇవి టొమాటో, ఆనియన్స్ అని చెప్పేసి హైలో పెట్టాను. తర్వాత వచ్చేసి మనం దాన్ని సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అసలు మనం వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక 7-10 మినిట్స్ తర్వాత మనకి ఇట్లా ఉండిందండి. సిమ్లో పెట్టుకొని ఇట్లా చేశాను ఇప్పుడైతే నేను. సో లిడ్ ఓపెన్ చేస్తే నాకు ఇట్లా అయితే ఉంది. ఇప్పుడు మనం తీసుకున్న ఆ కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, కట్ చేసుకున్నాయి, అవి నేను ఇందులో యాడ్ చేసేసి ఒకసారి మొత్తం కలిపి మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసుకొని మనం ఇంకా ఆయిల్లోనే వీటిని మంచిగా మగ్గే వరకు ఉంచాలి. ఎలాంటి వాటర్ వేయొద్దండి ఇందులో. ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని ఇందులో సాల్ట్, మీ టేస్ట్కి సరిపడినటువంటి సాల్ట్, కొంచెం పసుపు వేసి మిక్స్ చేయాలి. ఆ కాకరకాయ ముక్క పట్టుకుంటే బాగా మెత్తగా ఉండే వరకు మనము దీన్ని కుక్ చేసుకోవాలండి. నియర్లీ 40 మినిట్స్ వరకు పడుతుంది. దీన్ని మనం అలా పెట్టేసేసి మిగిలిన వర్క్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో వాటర్ అయితే వేయొద్దు. ఫాస్ట్గా అవ్వాలి అనుకుంటే అంత ప్రాపర్గా రాదని నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదండి, స్పూన్లో కొంచెం బెల్లం అంతే నేను వేసింది. ఇంకా ఎక్స్ట్రా కూడా ఏమి వేయలేదు. 1/2 కేజీకి నేను చూపిస్తున్నంత బెల్లమే వేసాను. మనము ఈ కర్రీలో బెల్లం వేసిన అది స్వీట్నెస్ తెలియకూడదండి. బట్ ఆ చేదుతనం కూడా మనకు తెలియకుండా ఉండడం కోసం ఇట్లా నేను కొంచెం బెల్లం యాడ్ చేస్తాను. అలా అని కర్రీ మొత్తం స్వీట్గా అయ్యేలాగా అస్సలు చేయొద్దండి. కొంచెం బెల్లం వేసుకోండి. మీకు అంత టేస్ట్ తెలియలేదనుకోండి ఇంకొంచెం వేసుకోండి. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ కవర్ చేసి ఒక ప్రతి 5-7 మినిట్స్కి ఒకసారి లిడ్ ఓపెన్ చేసి మిక్స్ చేస్తూ ఉండాలి ఇట్లా. అప్పుడు ప్రతి ముక్క కూడా మంచిగా కుక్ అవుతుంది. ఈ విధంగా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళా లిడ్తో కవర్ చేసి ఒక 5-10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి ఇట్లా ఉండిందనమాట. నియర్లీ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి కాకరకాయ ముక్క పట్టుకొని మనం ప్రెస్ చేసినట్లయితే మెత్తగా ఉంటే అది పర్ఫెక్ట్గా కుక్ అయిందని చెప్పేసి ఒకసారి మనం నోట్లో వేసుకొని కూడా చూడొచ్చు. ఉప్పు అలాగే స్వీట్ ఎలా ఉండింది అది కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట మనం. ఇప్పుడైతే నాకు ఈ కర్రీ అయితే కుక్ అయింది. నేను చెక్ చేశాను. అంటే కాకరకాయ ముక్క పట్టుకొని చూడమని చెప్పాను కదా, ఈ టైంలో మీకు ఎంత కారం అవసరమో అంత వేసుకోండి. బట్ కారం కొంచెం వేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మరీ ఎక్కువ వేసుకున్న కొన్నిసార్లు చేదుగా కూడా ఉంటాయి అన్నమాట. సో మనకి ఎంత అవసరమో అంత. నేను 1/2 కేజీకి ఆ స్పూన్తో 2 స్పూన్స్ వేసాను కారము. వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేస్తున్నాను. ఇందులో నేను ఇంకా ఎలాంటి అల్లం వెల్లుల్లి లేకపోతే ఏ పౌడర్స్ కూడా నేను ఏమీ యాడ్ చేయలేదండి. జస్ట్ ఆనియన్, టొమాటో, గ్రీన్ చిల్లీస్, కారం, సాల్ట్, పసుపు ఇంతే. ఇంతవరకు వేసాను. ఒకసారి సాల్ట్ సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలి. సో మన టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. రైస్లోకి చాలా బాగా కలుస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా స్మాల్ రిక్వెస్ట్ మీ అందరికీ, ఈ వీడియో మీరు చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకొందరికి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా ఇప్పటివరకు ఇది ఎలా చేయాలో తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అంటే అందరూ ఒకేలా చేయరు కదండి, డిఫరెంట్గా చేస్తారు కదా. సో దానికోసమని ఫైనల్గా కొత్తిమీరతో నేను గార్నిష్ చేస్తున్నాను. సో మన టేస్టీ కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేస్తారని, అలాగే ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.